జై వీరభద్రకు సార్ నమో నమ. 10 కిలోమీటర్కి హెలికాప్టర్లో పోయేది, కిందుండే చెట్లు నరికిచ్చేది, ఇవన్నీ ప్రకృతి కోపం చేపించేది. ఇవన్నీ ఎట్లా ఋషికొండలో పోయి ఆశ్రమంలో ప్యాలెస్ కట్టుకొని ఉండాలనుకుంటారు. 1000 కోట్లు ఎవరు సొమ్మురా నాన్నది? మీకు అధికారం ఇచ్చింది డెవలప్ చేసి చంద్రబాబు 3 లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని తగ్గియాలా, లేదంటే ఆయన అప్పుని అట్లా ఉంచినా మీరు అప్పు లేకుండా సంక్షేమం అందించాలి. అది గొప్పతనం. కానీ అన్ని లాస్ట్కి అసెంబ్లీని కూడా ఒత్తిపెట్టి గొప్ప చేయడము, అది ఆ పట్టణతో గొప్ప అయిపోయింది. 14 లక్షల కోట్లు అప్పు చేస్తే మళ్ళీ చంద్రబాబు 3 లక్షల కోట్లు తీసేయండి, 3 లక్షల కోట్లు పంచినామంటారు. మళ్ళీ ఇంకా మిగతా డబ్బులు ఎక్కడివే? మళ్ళీ ఆదాయం ఉంటుంది కదా. 5 ఏళ్ళలో బడ్జెట్ 2 లక్షల కోట్లు అనుకోండి, 10 లక్షల కోట్లు బడ్జెట్ అయితే మళ్ళీ మిగతా డబ్బులని లెక్కలు ఎవడు అడుగుతాడు? ఈరోజు పర్సనల్గా మనం అన్ని ప్రశ్నిస్తామే. మళ్ళీ ఈరోజు జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఈ ప్రధానమంత్రి కానీ, కేంద్రంలో అందరు పెద్దలు ఇంత డబ్బు ఎక్కడ పోయిన జవాబుదారితనం ఎవరికి? వ్యవస్థలు అట్లున్నాయి. అందుకే ఈ వ్యవస్థలతో బాగుపడడం మనం. అందుకే వీరభద్ర అని వచ్చి దిశానిర్దేశంతో భారతదేశాన్ని పాలిస్తాడు. అప్పుడు మీ పొగరు అడుగుతుందిరా.